మాచర్లలో రాజకీయ వేడి చల్లారలేదు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించాలని టీడీపీ నేతలంతా భావించారు. మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి టీడీపీ నేతల టీం మొత్తం బయలుదేరాలని అనుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమతివ్వలేదు. దాంతో వాళ్లంతా చెలో మాచర్ల అంటూ పిలుపునిచ్చారు. దీంతో మాచర్లలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఎక్కడికక్కడే టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేశారు. చెలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ మల్లిక తెలిపారు. అందుకే ముందుగానే మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, టీడీపీ నేతలు జోలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో వాళ్లంతా ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన తమ పార్టీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు కూడా వెళ్లనివ్వరా అంటూ ప్రశ్నించారు టీడీపీ నేతలు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల రోజున ఈవీఎంలను బద్దలు కొట్టడం రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. ఈ అరాచకాలన్నీ పోలీసులకు అనుసరణలోనే జరుగుతున్న వైసీపీ గూండాలకు అడ్డు చెప్పడం మానేసి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్, పోలీసులు వ్యవస్థ పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు ఎస్పీ మల్లికా గార్గే హెచ్చరించారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఎస్పీ మల్లిక రెంటచింతల మండలం పాల్వాయి గేటు, తుమ్రకోటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆ 2 గ్రామాల్లో పికెట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తనిఖీలు చేపట్టాలని సూచించారు.